ఫస్ట్ టైం ప్లాట్ కొనేవాళ్ళు ప్లాట్ కొనే ముందు తప్పకుండా ఈ 7 విషయాలు తెలుసుకోవాలి. మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 7 విషయాలు చెక్ చేసుకోకపోతే మీ జీవితపు సేవింగ్స్ అన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో 90% మంది ఇక్కడే మోసపోతున్నారండి. ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే మీరు సేఫ్ బయర్ అనేది అవుతారు. నమస్తే అండి అందరికీ. నేను మీ డాక్టర్ పి నరేష్. తెలంగాణ రియల్ ఎస్టేట్ గైడెన్స్ అండ్ అవేర్నెస్ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ యొక్క 7 విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి. ఫస్ట్ వన్, హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్స్. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, డిటిసిపి అంటే డిస్ట్రిక్ట్ రేట్ ఆఫ్ టౌన్ కంట్రీ అండ్ ప్లానింగ్. ఈ లేఅవుట్స్ అనేది అంటే ప్లానింగ్ అండ్ అథారిటీ నుండి అఫీషియల్ అప్రూవల్స్ అయి ఉండాలి. అప్రూవల్స్ నంబర్స్ అడగండి, వెబ్సైట్లో వెరిఫై చేయండి. అప్రూవల్స్ కాపీ అనేది చూపించకపోతే డీల్ అనేది ఆపేయండి. సెకండ్ పాయింట్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈసీ అంటే ఈ ప్రాపర్టీ మీద లోన్ కేసెస్ ఏమైనా ఉందా లేదా అన్నది మీకు క్లియర్గా చూపిస్తుంది. 13 సంవత్సరాలది లేదా మినిమం 15 సంవత్సరాలు ఈసీ అనేది చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్, ల్యాండ్ క్లియర్ టైటిల్. దీంతో పాటు మీకు ల్యాండ్ క్లియర్గా ఉందా లేదా, ఓనర్స్ పేరు, నేమ్, సేల్ డీడ్ అండ్ ప్రజెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయండి. ఇవి లేకపోతే మీకు మళ్ళీ చైన్ బ్రేక్ ఉంటే మీకు రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఫోర్త్ వన్, రోడ్ యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, లేఅవుట్ ప్లానింగ్ అండ్ మీకు టోటల్గా 30 feet అండ్ 40 feet రోడ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. ప్రాజెక్ట్లో తీసుకుంటే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ మీకు కాంపౌండ్ వాల్స్ కానీ పార్కులు కానీ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయండి. లేఅవుట్ మ్యాప్ని కంపారిజన్ చేయండి టోటల్. ఫిఫ్త్ పాయింట్, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ స్కూల్స్, హాస్పిటల్స్, హైవేస్ అండ్ సరౌండింగ్ కంపెనీస్, సెజ్ పరంగా ఏమేమి ఉన్నాయని చెక్ చేయండి. ఫ్యూచర్ గ్రోత్ అనేది పొటెన్షియల్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఆ వేలో. సిక్స్త్ పాయింట్, అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ కనుక మీరు చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకు కన్వర్సేషన్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. దీని పరంగా మీకు బ్యాంక్ లోన్ వస్తుందా లేదా అనేది చెక్ చేయండి. సెవెంత్ పాయింట్, రిజిస్ట్రేషన్ క్లారిటీ తీసుకోండి. స్టాంప్ అండ్ డ్యూటీ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత ఉంది, ఫైనల్ అమౌంట్ క్లియర్గా తెలుసుకోండి. రియల్ ఎగ్జాంపుల్ అండి, ఒక క్లయింట్ ఈసీ చెక్ చేయకుండా ప్లాట్ కొనేసారు. తర్వాత లోన్ ఇష్యూ వచ్చి 2 సంవత్సరాలు ఆ యొక్క కేసుని ఫేస్ చేస్తారు. అందుకేనండి మీరు అవేర్నెస్ చాలా ముఖ్యం. అందుకే అవేర్నెస్ చాలా ముఖ్యం అందరికీ. ప్లాట్ కొనడం లైఫ్ డిసిషన్, ఎమోషన్తో కాదండి, వెరిఫికేషన్తో ప్లాట్ అనేది కొనాలి. ఈ 7 పాయింట్స్ని ఫాలో చేస్తే మీరు సేఫ్ ఇన్వెస్టర్ అనేది అవుతారు. మీరు ఈ యొక్క కామెంట్లో చెక్ లిస్ట్ అని టైప్ చేయండి. నేను మీకు ఈ యొక్క 7 పాయింట్లవి సంబంధించింది కూడా ఫ్రీ ప్లాట్ బయింగ్ చెక్ లిస్ట్ అనేది పంపిస్తాను. అందరూ కూడా సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి, స్మార్ట్గా నిర్ణయం తీసుకోండి. నేను మీ డాక్టర్ పి నరేష్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.